ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాళ్లమయం. మొన్నటి వరకు ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటున్నారు. ఇక సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ అయితే తనపైనే రాళ్లు వేయించుకున్నారు. ప్రజల సెంటిమెంట్ ను తనకు అనుగుణంగా మార్చుకోవడంలో సిద్ధహస్తుడు ఆయన. గత ఎన్నికల సమయంలో కోడికత్తిని చూపించి ఆ తదనంతరం తన బాబాయ్ హత్యను తనకు అనుగుణంగా మార్చుకుని అధికారాన్ని అందుకున్నారు. జగన్ కి ఏ కష్టం ఎదురైనా దానికి చంద్రబాబే టార్గెట్ అవుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబును పొగిడే వాళ్ళు అందరూ పేటీఎం బ్యాచ్ అంటారు. జగన్ ని పొగిడే వాళ్ళు మాత్రం స్వచ్ఛమైన సేవకులు అంటారా? ఇదెక్కడి న్యాయం? 4.5 ఏళ్ల పాటు ప్రజల మధ్యకు వెళ్లకుండా కేవలం బటన్లు నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు వేసినంత మాత్రాన దేవుడైపోతాడా? ఒక్కసారి రాష్ట్రం గురించి ఆలోచించండి. 2019కు ముందు మనకున్న జీడీపీ ఎంత? రాష్ట్రం రాజధాని లేకపోయినా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞతను ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది నికాసైన రాజకీయ పరిణత కలిగిన నాయకుడు. రాష్ట్ర కష్టాలను, నిరుద్యోగ సమస్యలను, ఉపాధి కల్పనను, విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. రాళ్లు రువ్వే నీచ రాజకీయాలను ఇకనైనా మారండి. జగన్ ని చూస్తే అది పెట్టుడు ప్యాక్ లా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఒక సామాన్య పౌరుడు గురిచూసి రాయితో కొట్టగలడా? ఈ ప్రశ్నకు ప్రజలే సమాధానం చెప్పాలి. ఓ ఓటరు మహాశయ, ప్రలోభాలకు, నీచ రాజకీయాలకు తలవంచకండి. మీకు ఉన్న ఓటు హక్కును సరైన విధానంలో ఎంచుకోండి. సరైన వ్యక్తిని ఎంచుకోండి. దురాలోచన కలిగిన రాజకీయం అవసరమా? దూరాలోచన, విజ్ఞత, సాధికారత ఉన్న రాజకీయం అవసరమా? చాయిస్ మీదే.